బంగ్లాదేశ్‌లో ఇప్పుడు అధికారంలోకి వచ్చింది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. అంతకుముందు ఉన్నటువంటిది అవామీ లీగ్ పార్టీ. ఈ అవామీ లీగ్ పార్టీ అధినేత హసీనా ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు. ఆమె ఇంతకుముందు అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అది ప్రధానమంత్రి ఎన్నికయ్యారు అక్కడ. ఎన్నికైన తర్వాత ఆమెని భయపెట్టారు. చివరికి పారిపోయేలా చేశారు. ఆమె భారత్‌లోకొచ్చి తలదాచుకున్నాక ఆమె పార్టీని నిషేధించారు. నిషేధించినటువంటిది యూనస్ అమెరికా పంపినటువంటి ఒక డెకాయ్. ఆ యూనస్ చేసిన అరాచకాల మధ్యన జరిగిన ఎన్నికల్లో కూడా అక్కడ ప్రజలు పాకిస్తాన్ అనుకూల లేదా అమెరికా తొత్తు లాంటి ప్రభుత్వాన్ని కాకుండా తమ వాళ్ళైన ప్రభుత్వం కావాలన్నటువంటి ఉద్దేశంతో ఈవెన్ హసీనా పార్టీ కార్యకర్తలు కూడా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బిఎన్పికి సంబంధించి ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆ బిఎన్పి పార్టీ ఒకప్పుడు బిఎన్పి పార్టీ భారత్‌ని ద్వేషించేది, దూషించేది. ఇప్పుడు అదే బిఎన్పి పార్టీ భారత్‌తో ప్రేమగా ఉండటానికి చూస్తోంది. వాళ్ళ మంత్రులు మన దగ్గరకొస్తున్నారు. మన దగ్గర సమాచారాలు తీసుకుంటున్నారు. మనతో కమ్యూనికేట్ చేసుకున్నారు. తాజాగా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కి ఒక లేఖ రాశారు. ఏంటంటే మనిద్దరం కూర్చొని మాట్లాడుకుందాం. ఎందుకంటే హిందూ, ముస్లిం అన్నటువంటి ఫీలింగ్స్‌తో ఉన్నటువంటి పార్టీలు ఇది. హిందుత్వ పార్టీ బీజేపీ, ఇస్లామిక్ పార్టీ బిఎన్పి అక్కడ. స ఈ ఘర్షణలు ఇవన్నీ వచ్చేది మధ్యలో రెచ్చగొట్టేటటువంటి వాళ్ళ వల్ల. అసలు తమకున్న అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి బిఎన్పి అలాగే నివృత్తి చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడితే హిందూ, ముస్లిం వివాదాలు సృష్టించాలనుకుంటాం. తద్వారా 2 దేశాలలో వివాదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకునేటువంటి విపక్షాలకి చెక్ పెట్టే ఎత్తుగడ వేస్తున్నారు.